సార్ సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఇంకొకటి అడుగుతాను. ఎందుకంటే అటువంటి వాటికి మీరు సమాధానం చెప్పుకునే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది ప్రతి బహిరంగ సభ జరిగిన. రోజా గారిని మిమ్మల్ని పెట్టి విపరీతంగా టీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తుంది. మీ దాకా బహుశా వచ్చి ఉంటుంది. మీరు రోజా గారు ఎక్కడో బహిరంగ సభలో అడ్రస్ చేస్తుంటే దాన్ని చూస్తూ చాలా బ్యాడ్గా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. చూసారా మీరు? అది ఏమనిపించింది? ఎడ్ల పందాలు జరిగినాయి మా దగ్గర. ఎడ్ల పందాలు జరిగినప్పుడు మన పొంగనూరు గిత్తల బండి కట్టారు, చిన్న బండి. ఆ బండి మీద ఆవిడ తోలుతుంది, వెనకాల నేను నుంచున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సోదరితో సమానం నాకు ఒక చెల్లెల్లాగా ఆవిడ. అందులో రాంగ్ కూడా కనిపించట్లేదు. రాంగు లేదు, ఎవరు కావాలని ఏదోటి బురద చెప్పాను కదా. మీకు ఈ ప్రభుత్వం ఏ పథకాలు చేయలేదని ఆ పథకాల మీద మాట్లాడలేరు. ఈ పథకాలు ఇదే అయిందని చెప్పలేరు. ఈ పథకం రాలేదని చెప్పలేరు. ఈ పథకం అందించలేదని చెప్పలేరు. మేము ఇది చేసాం, మీరు ఇది ఇవ్వలేదని చెప్పలేరు. ఇలాంటి ఇట్టుకుని ఎడుతూ ఉంటారు వాళ్ళు. అంతే. నాకు సోదరి, నేను ఎప్పుడు కూడా ఆమె మీద చాలా చేస్తూ ఉంటారు. నాతోటే చాలా మందితో ఆవిడ మీద చేస్తూ ఉంటారు. నేను ఒక చెల్లెల్లా భావిస్తాను. చాలా మంచి అమ్మాయి, మంచి ఆవిడ. బాగా ఆవిడ ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుంటాం, తిరుగుతాం, పార్టీ గురించి ప్రతిదీ చేస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళ చెల్లెలతో అలా పోల్చుకుని నన్ను ఇలా పోల్చారంటే వాళ్ళ చెల్లెలతో అలా పోల్చుకున్నట్టే వాళ్ళు. ఎవరు చేస్తుంటారు ఇది? అదే ఇంక టీడీపీ బ్యాచ్, ఇది పచ్చ బ్యాచ్. నాకు మళ్ళీ రిపీటెడ్ గా ఆన్సర్ రాని క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు టీడీపీకి ఆ ఎల్లో బ్యాచ్ కి వాళ్ళందరికీ కారుమూరి నాగేశ్వరరావు మాత్రం ఇంత టార్గెట్ అవుతున్నారని? రోజా గారు, అంబటి రాంబాబు గారు, నాని గారు వాళ్ళంటే వాళ్ళు ఏదో తిడుతున్నారు కాబట్టి అంటున్నారు. మీరు మీ వాయిస్ లో అలా ఉండదు, బూతులు తిట్టాలి. నేనేం సబ్జెక్ట్ నేను సబ్జెక్ట్ మీద వెళ్తాను, సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. బూతులు ఇబ్బంది పెడుతున్నాయి, మీ సబ్జెక్ట్ నేను సబ్జెక్ట్ మీద సబ్జెక్టులన్నీ తెలియజేస్తాను. వాళ్ళు తెలియని వాళ్ళు చేయని చెప్తాను, వాళ్ళ స్కాములు చెప్తాను, మా స్కీములు చెప్తాను. మీకు అర్థమైందా? వాళ్ళ స్కాములు చెప్తాను, మా స్కీములు చెప్తాను. అందుకే బాధ వాళ్ళకి. చివరిగా సార్ ఒక్క క్వశ్చన్ అడుగుతాను. తణుకు నియోజకవర్గ ప్రజలు ఎందుకు మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావుకి ఓటేయాలి అంటే ఏం చెప్తారు? నేను ఇందాకే చెప్పాను, కారుమూరి ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో మనిషి. కారుమూరి అర్ధరాత్రిలో 1 కూడా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే మనిషి. ఏ క్షణంలో చేసినా ఫోన్ చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. రాత్రే మా ఊర్లో షష్ఠి సంబరం జరుగుతుంది. అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యి మొత్తం ముఖం అంతా పగిలిపోయింది. రాత్రి 2:30కి ఫోన్ చేశారు. వెంటనే హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే మీ ముఖం అంతా డేంజర్, మెయిన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మణిపాల్ హాస్పిటల్లో పెట్టి వెంటనే వైద్యం చేసి ఏర్పాటు చేసి ఆ డాక్టర్లతో మాట్లాడి అన్నీ ఏర్పాటు చేశాను. అది అయ్యే వరకు నేను నిద్రపోను. అది వాళ్ళకి అవజేసి అప్పచెప్పిన తర్వాతే నేను పడుకున్నా. అందుకే నన్ను కోరుకుంటారు, అందుకే నన్ను ఇంట్లో మనిషి అనుకుంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని అలా అనుకుంటారు, నన్ను కూడా అలా అనుకుంటారు. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.